హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. ఈరోజు నేను మన ఛానల్లో పరోటా చేస్తున్నానండి. పరోటా కోసం నేను అరకిలో మైదా తీసుకున్నాను. ఈ పరోటా ఎలా చేయాలో ఇప్పుడు మనం వీడియో ప్రాసెస్లో చూద్దాం. అరకిలో మైదా మనం బౌల్లో వేసుకున్నాం కదా. ఇందులో రవ్వ వచ్చేసి ఒక 2 స్పూన్స్ యాడ్ చేసుకుందాం. అలాగే సాల్ట్ ఒక 1/2 స్పూన్ యాడ్ చేసుకుందామండి. చక్కెర 1 స్పూన్ యాడ్ చేసుకుందాం. తర్వాత ఇందులో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని నీళ్ళు యాడ్ చేసుకుంటూ ఈ మైదా పిండిలో మనం కలుపుకోవాలండి. ఈ మైదా పిండి మొత్తాన్ని ఆయిల్ వచ్చేసి ఒక 30 ml అలా యాడ్ చేసేసుకోండి. కరెక్ట్గా వేసుకోవాలని లేదు, కొంచెం యాడ్ చేసుకుంటే సరిపోతుందండి. ఇలా ఒకసారి మొత్తం పిండిలోకి నీళ్ళు యాడ్ చేయకుండా మనం ఇవన్నీ కలిపేసి ఆ తర్వాత నీళ్ళు యాడ్ చేసుకుంటూ ఈ పిండి మొత్తాన్ని కలుపుకోవాలండి ముద్దగా. ఇలా మొత్తం కలిపేసి ఇప్పుడు నీళ్ళు కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ మనము చపాతీకి ముద్దలా కలుపుకుంటాం కదా, అలా కలుపుకోవాలి. ఈ పిండి వచ్చేసి మనము చపాతీకి కలిపినట్టు గట్టిగా కాకుండా కొంచెం పలుచగా కలుపుకోవాలండి. మరీ గట్టిగా ఉండకూడదు, మరీ పలుచగా ఉండకూడదు. మనం కొద్దిసేపు ఇది మ్యారినేషన్ చేసి పెడతాం కదా, ఒక 1/2 అవర్ అలా, అప్పుడు ఇంకా కొంచెం సాఫ్ట్ అయిపోతుంది. చూడండి, ఈ విధంగా కలుపుకోవాలండి. మరీ గట్టిగా ఉండకూడదు, మరీ పలుచగా ఉండకూడదు. ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇది వచ్చేసి మనం ఇలాగైనా ఒక 1/2 అవర్ మ్యారినేషన్ చేసి పెట్టవచ్చు, లేదా చిన్న చిన్న బాల్స్ లాగా చేసేసుకొని మనం పరోటాకి ఎంత సైజు మనం ఉండలు చేసుకుంటామో అలా చేసేసుకొని అయినా మనము ఆయిల్ అప్లై చేసేసి ఒక 1/2 అవర్, టైం ఉంటే మీరు 1 అవర్ కూడా పెట్టుకోవచ్చండి. టైం మీకు అంత టైం లేదు అనుకుంటే ఒక 1/2 అవర్ అలా పెట్టేసి మీరు మ్యారినేషన్ చేసి పెట్టేసుకోవాలి. నేనైతే ఉంటల్లాగా చేసేసి పెట్టేస్తున్నాను. ఆయిల్ వేస్తానండి ఇప్పుడు. ఇందులో పైన కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని చిన్న చిన్న బాల్స్ లాగా చేసి పెట్టేసుకుందాం. మనం పరోటా చేసుకునే సైజును బట్టండి. పెద్ద సైజు పరోటా కావాలంటే కొంచెం పెద్ద సైజు ఉంటలు తీసుకోవాలి. ఈ విధంగా ఈ సైజు సరిపోతాయి నాకు. ఇలా చేసేసి అన్నీ ఇక్కడే పక్కన పెట్టేసుకుందాం. ఇలా మొత్తం చేసేసుకొని ఇక్కడే పక్కకు పెట్టేసుకొని ఆయిల్ అప్లై చేసుకొని ఇలాగే ఒక 1/2 అవర్ మూత పెట్టేసి పక్కన పెట్టేసేయాలండి. నేను మిగతా కూడా అన్నీ చేసి చూపిస్తాను. మనం చేసుకున్న ఈ ఉంటలన్నీ ఈ విధంగా ఒక ప్లేట్లో పెట్టేసుకొని ఆయిల్ పైన అప్లై చేసేసుకోవాలండి. ఇలా అన్నీ పక్కన పెట్టేసి ఆయిల్ అప్లై చేసేసి పైన ఏదైనా క్లాత్ పరిచేసి ఒక 1/2 అవర్ ఇది మ్యారినేషన్ అవ్వాలి. అప్పుడు పరోటా బాగా సాఫ్ట్గా బాగా వస్తాయండి. నాకు 1/2 kg మైదాకి 10 పరోటాలు వచ్చాయండి. ఈ విధంగా పెట్టేసి మనం పైన ఆయిల్ అప్లై చేసుకుందాం. ఇలా అన్నీ పెట్టేసుకొని పైన నుంచి మనం ఒక్కొక్క దానిపైగా ఆయిల్ అప్లై చేసుకుందాం. ఇలా ఆయిల్ అప్లై చేసేసి ఆయిల్లో కొంచెం ఇలా అన్నీ ఒకసారి వీటికి ఫుల్గా ఆయిల్ అప్లై అయ్యేలాగా ఇలా ఒకసారి మనం ఆయిల్లో మిక్స్ చేసుకుందాం. ఇలా మిక్స్ చేసేసుకొని పైన ఏదైనా క్లాత్ కానీ ప్లేట్ కానీ, క్లాత్ ఉంటే క్లాత్ పెట్టేసుకోండి. పైన ఇలా క్లోజ్ చేసేసి పెట్టేసుకోవాలి. ఇది అలా పెట్టేసి ఒక 1/2 అవర్ తర్వాత మనం పరోటాలు చేసుకుందాం. అప్పుడు నేను చూపిస్తానండి. 1/2 అవర్ తర్వాత ఇలా మొత్తం ఆయిల్ అప్లై చేసుకున్నాక ఒక 1/2 అవర్ పెట్టేసుకోవాలండి మ్యారినేషను. నాకు టైం ఎక్కువ లేదండి, మా పిల్లలు అంతగా టైం అయిపోయింది ఆకలి అంటారని చెప్పేసి నేను త్వరగా చేస్తున్నాను. మీకు టైం ఉంటే ఒక 1 అవర్ మ్యారినేషన్ చేసి పెట్టేసుకొని నిదానంగా చేసుకోండి. అంతే అండి. పైన ఏదైనా క్లాత్ పెట్టేసుకొని లేదా ఒక ప్లేట్ ఏదైనా క్లోజ్ చేసి పెట్టేసుకొని 1/2 అవర్ లేదా 1 అవర్ ఉంచేసుకొని ఆ తర్వాత పరోటా ప్రాసెస్ చేయాలండి. అప్పుడు నేను చూపిస్తాను ఒక 1/2 అవర్ తర్వాత. ఇవి ఒక అరగంట బాగా ఊరిపోయాయండి, బాగా సాఫ్ట్ అయిపోయినాయి. ఇప్పుడు వీటిని మనం పక్కకు పెట్టేసుకొని ఈ విధంగా ఒక ప్లేట్ కానీ, ఈ విధంగా మనం వెజిటేబుల్ కటర్ కానీ లేకపోతే వంట బండ పైన అయినా ఇట్లా సైడ్కి మనం ప్లేస్ ఉంటే అక్కడేం చేసుకోవచ్చండి. ఈ విధంగా ఈ వుడ్ పైన నేను కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను. 1 స్పూన్ ఆయిల్ యాడ్ చేశాను. ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా, ఇది వచ్చేసి ఈ వుడ్కి ఆయిల్ అంతా ఇలా స్ప్రెడ్ చేసుకుందాం. అప్లై చేసేసుకొని
ఇది ఎంత పల్చగా వీలైతే అంత పల్చగా మనము బాగా ఇలా రుద్దేసుకోవాలండి. చూడండి ఈ విధంగా పల్చగా మనము ఈ వుడ్ ఈ మనం తీసుకున్న ఈ మిశ్రమం ఎంతవరకు మనము పల్చగా లాగగలమో అంతవరకు మనము ఇది పల్చగా లాగేసుకోవాలి. ఇలా మన వేళ్ళతో ఈ విధంగా పల్చగా లాగేసుకుందాం. అటు సైడు ఇటు సైడు ఇలా పల్చగా వేసి దీనిపైన కొంచెం ఆయిల్ అప్లై చేసుకుందామండి. తర్వాత ఇది మనం చుట్టేసుకుందామండి. ఇట్లా దగ్గర కనుక్కొని ఇలా మొత్తం పైకి చేయి పట్టేసుకొని ఇలా చేతికి పైకి లేపేసి ఇలా కొంచెం ఇలా సాగదీయాలండి. ఇలా లాగేస్తే మంచిగా సాగుతుంది. ఇలా సాగినప్పుడు మనము ఇలా పెట్టేసుకొని చుట్టేసుకుందామండి. చూడండి ఈ విధంగా చుట్టూ మనము ఇలా చుట్టేసుకోవాలి. చుట్టేసుకొని ఇలా చుట్టూ చేత్తోనే స్ప్రెడ్ చేసుకుంటే మంచిగా మనకి పరాటా షేపు వచ్చేస్తుంది. మీకు ఇలా చేత్తో చేయడం కష్టం అనుకుంటే మనం చపాతీ కర్ర ఉంటుంది కదా, చపాతీ కర్రతో ఇలా పల్చగా హార్డ్గా రుద్దకుండా మనం పల్చగా ఇలా రుద్దేసుకోవాలి. లేయర్స్ రావాలి కాబట్టి మనము హార్డ్గా మనం రుద్దకూడదు. పైన ఇలా రుద్దేసుకుంటే మంచిగా షేప్ వచ్చేస్తుంది. అంతే అండి. ఈ విధంగా స్ప్రెడ్ చేసేసుకొని మనం కాల్చుకోవడమే వీటిని. ఇప్పుడు స్టవ్ మీద మనం పెట్టేసుకొని పెనం హీట్ అయిన తర్వాత పరోటా ఒక్కొక్కటి మనం కాల్చుకోవాలండి. మనం ఆల్రెడీ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పరోటా ఇలా వేసేసుకొని పరోటా పైన ఆయిల్ వేసుకోవాలి. అటు సైడ్ ఇటు సైడ్ బాగా డార్క్ కలర్ వచ్చేలాగా, డార్క్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా మనం ఫ్రై చేసుకుందాం. చూడండి ఈ విధంగా కలర్ చేంజ్ అవ్వాలి. అటు సైడ్ కూడా మనం ఇలాగే గోల్డెన్ బ్రౌన్ వచ్చేలాగా మనం ఫ్రై చేసుకుందాం, కాల్చుకుందాం. ఇప్పుడు అటు సైడ్ తిప్పేసుకుందాం. చూడండి ఇటు సైడ్ కూడా మంచిగా కాలిందండి. ఈ విధంగా కాలితే మనం వీటిని తీసి పక్కకు పెట్టేసుకోవాలి. ఇలాగే మిగతా పరాటా కూడా చేసి చూపిస్తాను. చూడండి ఈ విధంగా కాల్చుకున్న వాటిని మనము వేడి మీదే కొంచెం వేడి ఉన్నప్పుడు ఇలా సైడ్లో ఇలా తట్టేసుకోవాలండి. చాలా వేడిగా ఉంది. ఇలా వేడి మీదే మనం ఇలా తట్టినప్పుడు ఇలా లేయర్స్ వస్తాయి మంచిగా పరోటాలు. చాలా సాఫ్ట్గా ఉందండి పరోటా. చూడండి లేయర్స్ కూడా చాలా వేడిగా ఉంది. తాకాలంటే లేయర్స్గా ఈ విధంగా వస్తాయి పరోటా. అంతే అండి పరోటా చేయడం. చూడండి ఈ విధంగా లేయర్స్గా వస్తాయి కదా, మనం ఇలా చేసినప్పుడు ఈ విధంగా లేయర్స్గా వస్తాయండి. కొంచెం ప్రాసెస్ కానీ చాలా బాగుంటాయండి టేస్ట్. ఈ విధంగా చేస్తే మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి. కొత్తగా మా ఛానల్ ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. ప్లీజ్ మీరు సబ్స్క్రైబ్ చేసి మా ఛానల్కి సపోర్ట్ చేయండి. ఓకేనా? మరొక రెసిపీతో మళ్ళీ కలుస్తానండి. బాయ్ అండి.